సౌందర్య వెళ్లిన ఆ ఫ్లైట్ లోనే నేను ఉండాల్సింది. కానీ షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్. సినీ పరిశ్రమలో కొన్ని వార్తలు ఎప్పటికీ మర్చిపోలేనివిగా చరిత్రలో నిలిచిపోతాయి. ఆ వార్తలను గుర్తు చేసుకున్న ప్రతిసారి అభిమానుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే కొన్ని మరణాలు కేవలం ఒక కుటుంబానికి కాదు, కోట్లాది మంది అభిమానులకు తీరని లోటును మిగులుస్తాయి. అలాంటి విషాదాల్లో తెలుగు సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసిన సంఘటన నటి సౌందర్య మరణం. కేవలం 31 ఏళ్ల వయసులో కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న ఓ స్టార్ హీరోయిన్ ఒక్క విమాన ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అప్పట్లో యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ వార్తను విన్న చాలా మంది అసలు నమ్మలేకపోయారు. ఇది నిజం కాకూడదు అని ప్రార్థించిన అభిమానులు కూడా ఉన్నారు. కానీ విధి తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. అయితే సౌందర్య మరణానికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సౌందర్య వెళ్లిన అదే హెలికాప్టర్ లో నేను ఉండాల్సింది, కానీ చివరి నిమిషంలో నా ప్రయాణం క్యాన్సిల్ అయింది. ఒకవేళ నేను కూడా వెళ్లి ఉంటే ఏమై ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది అంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సౌందర్యకు అత్యంత సన్నిహిత స్నేహితురాలు మీనా. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ పోటీకి అతీతంగా నిజమైన స్నేహాన్ని నిలబెట్టుకున్న అరుదైన నటీమణుల్లో సౌందర్య, మీనా ఒకరు. ఇద్దరు దాదాపు ఒకే సమయంలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. ఎందరో పెద్ద హీరోలతో కలిసి నటించారు. కొన్ని సందర్భాల్లో ఒకే సినిమాకు ఇద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉండేవి. అయినా వారి మధ్య అసూయకు, విభేదాలకు చోటు ఇవ్వకుండా నిజమైన స్నేహాన్ని కొనసాగించారు. మహానటి సావిత్రి తర్వాత కుటుంబ ప్రేక్షకుల మనసుల్లో అంతటి ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ గా సౌందర్య పేరు నిలిచిపోయింది. గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సౌందర్య అప్పట్లో నిర్మాతల ఫస్ట్ చాయిస్ గా మారిపోయారు. స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఆమె డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో 2004 ఏప్రిల్ 17న జరిగిన ఆ విషాద ఘటన అందరినీ కుదిపేసింది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త తెలిసిన క్షణం నుంచి తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికీ సౌందర్య పేరు వినగానే ఆమె అమాయకమైన చిరునవ్వు, సహజమైన నటన, కుటుంబ కథ చిత్రాల్లో చేసిన అద్భుతమైన పాత్రలే ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన తాజాగా మీనా చెప్పిన విషయం మరింత సంచలనంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనా సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమాల్లో మా ఇద్దరి మధ్య పోటీ ఉండేది, కానీ అది కేవలం కెమెరా ముందు మాత్రమే. బయట మాత్రం మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. ఒకరి విజయాన్ని మరొకరం మనస్ఫూర్తిగా అభినందించుకునే వాళ్ళం. సౌందర్య నాకు బెస్ట్ ఫ్రెండ్ లాంటిది అని మీనా చెప్పారు. అనంతరం ఆ విషాదకరమైన రోజు గుర్తు చేసుకుంటూ, నిజం చెప్పాలంటే ఆ రోజు నేను కూడా సౌందర్యతో కలిసి అదే హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం కోసం నన్ను కూడా సంప్రదించారు, కానీ నాకు రాజకీయ ప్రచారాలపై ఆసక్తి లేకపోవడంతో సినిమా షూటింగ్ ఉందని చెప్పి వెళ్ళలేదు. తర్వాత ఆ ప్రమాదం జరిగిందని తెలిసిన క్షణం నేను పూర్తిగా షాక్ అయ్యాను. ఒక క్షణం ఆలస్యమయ్యుండి నేను కూడా ఆ ప్రయాణానికి ఒప్పుకొని ఉంటే ఈ రోజు నేను కూడా ఉండేదాన్ని కాదేమో అనిపించింది అంటూ మీనా భావోద్వేగంతో చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. జీవితంలో కొన్ని సంఘటనలు, ఒక్క నిర్ణయం ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. చివరి నిమిషంలో తీసుకున్న ఒక నిర్ణయం ఒకరి ప్రాణాన్ని కాపాడింది. అదే సమయంలో మరో కుటుంబాన్ని మాత్రం జీవితాంతం తీరని విషాదంలోకి నెట్టింది. సౌందర్య మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ఆమెపై అభిమానుల ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె సినిమాలు టెలివిజన్ లో వస్తే ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఆమె నటనను చూసి ఆశ్చర్యపోతుంటారు. అందుకే సౌందర్యను కేవలం ఒక హీరోయిన్ గా కాదు, తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటిగా అభిమానులు గుర్తుంచుకుంటారు.